తెలంగాణలో లోకల్ ఎన్నికల ఇష్యూ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఎన్నికలపై ఎలాంటి క్లారిటీ లేదు. కాకపోతే హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న కొద్దీ పోటీ చేసే ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో లోకల్ ఎన్నికలు జరుగుతాయా? జరిగితే ఎప్పుడు జరుగుతాయి? కోర్టు ఇచ్చిన గడువులోపే ఎన్నికలు జరుగుతాయా లేక గడువును పెంచాలని ప్రభుత్వం హైకోర్టుకు వెళ్తుందా? ఇంతకు ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి క్లారిటీ ఎందుకు రావడం లేదు అన్న చర్చ వాడివేడిగా సాగుతోంది. మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఎన్నికలు హైకోర్టు ఇచ్చిన గడువులోపే నిర్వహిస్తామని చెప్పారు. బీసీలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందంటూ కామెంట్ చేశారు మంత్రి. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వానికి లోకల్ ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందంటూ విమర్శలు చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల పేరుతో లోకల్ ఎన్నికలను మరికొన్ని నెలలు వాయిదా వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రం అభివృద్ధి ఇష్టం లేదంటూ సెటైర్లు వేస్తోంది. లోకల్ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మురిగిపోతున్నాయని ఆరోపిస్తోంది. బీసీలంటే ఇష్టం లేని కాంగ్రెస్ ముస్లింలపై ఉన్న ప్రేమతో రిజర్వేషన్లను దక్కకుండా చూస్తోందని విమర్శలు చేస్తోంది బీజేపీ. అయితే హైకోర్టు విధించిన గడువుకి ఇంకా మిగిలింది 46 రోజులే ఉంది. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలకు నెల గడువు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 46 రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా? బీసీ రిజర్వేషన్ల గొడవ తేలుతుందా? 42% బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయా లేక పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తారా? ఇక బీసీలకు అన్యాయమేనా అన్న చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది. రైట్, ఇక బీసీలకు అన్యాయం జరుగుతోందనేటువంటి వాదన అయితే ప్రధానంగా వినిపిస్తోంది. ఈ చర్చ కూడా తెలంగాణలో జోరుగా సాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎన్నికలకు సంబంధించి ఇంకా 46 రోజులే గడువు ఉండడంతో ఇప్పటికీ ఎటూ తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కానీ కావాలనే జాప్యం చేస్తోందని అటు భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు అన్నట్టుగా 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఇప్పటికే రిజర్వేషన్లు కేటాయించాల్సినటువంటి సమయం కూడా అయిపోయింది. మొదటి నెల అయిపోయింది. సెప్టెంబర్ 30 లోపు రిజర్వేషన్లు అంటే ఎన్నికలకు వెళ్ళాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్ కానీ అటు లోకల్ బాడీ ఎన్నికలు కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఇంకా కేవలం మహా అయితే మండల కాలం మాత్రమే ఉంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు ఏంటి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న అయింది. ఇప్పటికే అంటే లోకల్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కూడా కూర్చోబెట్టి ఒక నిర్ణయం కూడా తీసుకుంటాం, తుది నిర్ణయం కూడా తీసుకుంటాం అంటూ కూడా ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. మిగతా నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతాం. సో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. 42% బీసీ రిజర్వేషన్లతో పాటు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపైన అభిప్రాయాలు కూడా తీసుకుంటాం అంటూ కూడా ఆయన కొంతమంది పార్టీ నాయకులు అంటే మిగతా పార్టీ నాయకులతో బీసీ సంఘం నాయకులతో మాట్లాడినటువంటి విషయంలో ఆయన ప్రస్తుతానికైతే ఒక నిర్ణయానికైతే వచ్చారు. అయితే ఎప్పుడు ఇస్తాం అన్నది మాత్రం ఇంకా నిర్ణయం రాలేదు. 42% రిజర్వేషన్ ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటే మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ బాటలో నడుస్తాయా అన్నది మాత్రం ప్రధానంగా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపే ఎన్నికలు నిర్వహించాలంటూ ఇప్పటికే కోర్టు నిర్దేశించినటువంటి క్రమంలో ఇప్పుడు ఒక డెడ్ లైన్ కి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది అన్నది మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ మాత్రం దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల పైన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం కనిపిస్తోంది. ఈ అంశాలపైన చర్చించేందుకు ఇంకొక 4-5 రోజులు అంటే మహా అయితే 16-17 తారీఖుల తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ తోటి నిర్వహించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దీంతో పాటు పిఎస్సి అంటే పిసిసి కానీ లేదంటే పిఎస్సి మెంబర్ సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ కమిటీ మీటింగ్ పెట్టి సో దీంట్లో ఒక నిర్ణయం తీసుకుంటాం, పార్టీ పరంగా ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలి, లేదంటే గతంలో 2018 చట్ట సవరణ ప్రకారం వెళ్ళేటువంటి అవకాశం ఉందా, రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి హైకోర్టు కనుక ఆదేశాలు జారీ చేస్తే కనుక ఇక ఎన్నికలకు సిద్ధమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. రైట్, ఇదే అంశం పైన మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, ఎట్లా చూడొచ్చు ఇప్పటికే ఒక అంటే పిఎస్సి నిర్ణయం కూడా సమావేశం కూడా నిర్వహించాలంటూ అటు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కూడా నిర్ణయించారు. సో ఆగస్టు 15 తర్వాత రాబోయే 2-3 రోజుల్లో ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి టైం మాత్రం లేదు. చూస్తుంటే కాలం గడిచిపోతుంది. నెల రోజుల్లో రిజర్వేషన్లు కేటాయించాలంటే అది కూడా దాటిపోయింది. మహా అయితే ఇంకొక 45-46 రోజులు మాత్రమే ఉంది. ఎట్లా ఉండబోతోంది పార్టీ నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు స్వామి?
శ్రీకాంత్, ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు సెప్టెంబర్ 30వ తేదీ లోపే లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఒకవైపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకవైపు హైకోర్టు డైరెక్షన్ ఖచ్చితంగా ఫాలో కావాలి. దీనిపైన ఇప్పటికే బిల్లులు చేసి గవర్నర్ వద్ద పంపారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉన్నది. ఈ పెండింగ్ లో ఉండగానే ఇప్పుడు ఒకవైపు అవి అలాంటి కొలిక్కొచ్చే అవకాశం లేదు. ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేసి వచ్చారు. ఒకవైపు ఎటు చేయాలని పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పుడు ఈ నెల 16 తేదీల తర్వాత ఒక పిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించి సమావేశంలో ఏం చేయాలనేది ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరికి వారు ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వారికి సంబంధించినటువంటి విషయాల్లో అనేక అంశాలు ఇప్పటికే తెరపైకి వస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు పార్టీకి సంబంధించి ఇవ్వాలా, లేకపోతే ఇలాంటి సంబంధించి లీగల్ గా ఉన్నటువంటి ఇప్పుడు రిజర్వేషన్లు గత బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కూడా రిజర్వేషన్ సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది. రిజర్వేషన్ మార్చాలంటే కూడా మనకు రియాలిటీ ఉంటుంది ఇప్పుడున్న దానికి. దానికి కూడా త్వరలో జరిగితే అసెంబ్లీ సమావేశాలు పోతుంది. మాకు హైకోర్టు ఒకవైపు మాకు టార్గెట్ ఇచ్చినప్పుడు ఒకవైపు చేయడం కోసం మాకు కేవలం 10 రోజుల వ్యవధి సరిపోతున్నది కూడా ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ సంబంధించిన ఏర్పాట్లు చేసుకొని సంసిద్ధంగా ఉన్నది. ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ కాకుండా కేవలం ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ మాత్రమే ముందుగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచనగా ఉంది. సర్పంచ్ ఎలక్షన్స్ కాకపోతే పార్టీ కాబట్టి చక్కగా సరిపోతుంది. త్వరగా పార్టీకి సంబంధించిన ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది స్వామి సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ప్లీజ్ మీరు అది ఒకటి రెక్టిఫై చేసుకోండి. విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. యా, సో అంటే ప్రభుత్వం 2 యూనిట్లుగా ఈ ఎలక్షన్స్ జరిపేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇందాక కరెస్పాండెంట్ స్వామి చెప్పినట్టు ఒకటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పిఎస్సీ కమిటీలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక పార్టీ తరపున టికెట్లు ఇస్తే మిగతా పార్టీలు కూడా ఇవ్వాలన్నటువంటి రూల్ లేదు కదా, అదే విధంగా ఉంటారా, లేదంటే ఎన్నికలను వాయిదా వేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? అలా జరిగితే కనుక మళ్ళీ బీసీలకు అన్యాయం చేసినటువంటి పేరు వస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ పార్టీ పరంగా ప్రకటించారు కాబట్టి సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ వాళ్ళే నెరవేర్చుకోవాలి, అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం అంటూ కూడా ఇప్పటికే బీజేపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అది క్లియర్ గా ఉంది. సో ఇట్లా నేపథ్యంలో పార్టీ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, రానున్న 2-3 రోజుల్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ 2-3 రోజులు చాలా కీలకం, ఎందుకంటే టైం లేదు. రైట్, కేవీ గౌడ్ గారు ఉన్నారు, బీసీ సంఘం నాయకులు మనతో పాటు. కేవీ గౌడ్ గారు నమస్తే. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బీసీల వైపు నుంచి ఇప్పటికే కొంత నిరసన వ్యక్తమైంది. అఫ్ కోర్స్ బీసీ 42% రిజర్వేషన్లకు సంబంధించి చాలా అంశాలు పరిగణలో ఉన్నాయి. కులగణన సరిగ్గా కాలేదన్నది ఒకటి, లేదు బీసీ కులగణన నామాత్రం చేశారన్నది ఒకటి, దీంట్లో దరిదాపు 35 సవరణలు మిస్టేక్స్ ఉన్నాయన్నది ఒకటి, ఆర్డినెన్స్ ఏదైతే పంపించారో సో ఈ తప్పుల ఆర్డినెన్స్ ను కేంద్రం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదన్నది ఒకటి. అటు లీగల్ గా సలహాలు తీసుకొని ముందుకెళ్తే గనక దీనికి కోర్టులు కూడా అడ్డుపడతాయి. రేపొద్దున బీసీ సంఘం వాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్నిటి నేపథ్యంలో రేపొద్దున పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నారు, ఎట్లా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? మీ వర్షన్ ఏంటి గౌడ్ గారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కండక్ట్ చేసినటువంటి కులగణన తప్పుల తడక అనేటువంటి విషయం అప్పుడు కులగణన జరుగుతున్న క్రమంలోనే చెప్పినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర జనాభాను తక్కువ చేసి చూపించారు అనేటువంటి విషయం మీద కూడా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం గా ఆరోపణ చేసినప్పుడు ప్రభుత్వం మళ్ళీ కూడా కులగణాన్ని పొడిగించిన విషయాన్ని మనం గుర్తుంచుకుంటాం. తదనంతరం వీళ్ళు ఆ కులగణన రిపోర్టును ఎక్కడ కూడా అధికారికంగా బయట పెట్టకుండా కేవలం అసెంబ్లీలో మాత్రమే కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రమే చూపించి ఆ చర్చ పెట్టిన తర్వాత మేము బిల్లులు పెట్టాం. డెడికేషన్ కమిషన్ రిపోర్టు ప్రకారం బీసీ కమిషన్ సిఫారసుల మేరకు మేము 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థలే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అప్పుడు బిల్లులు పాస్ చేసి గవర్నర్ పంపితే ఆ తర్వాత గవర్నర్ గారు కూడా ఆమోదించి రాష్ట్రపతి పంపినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అది అక్కడ పెండింగ్ లో ఉన్నప్పుడు హైకోర్టులో ఈ విషయం చర్చకు వచ్చి హైకోర్టుకు తీసుకొని ఒక డైరెక్షన్ ఇచ్చి 3 నెలల లోపల ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలి అనేటువంటి ఒక తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పని ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సార్ రీసౌండ్ మీ వాయిస్ క్లియర్ గా ఉంది. అయితే విషయం ఏంటంటే బిల్లులు పాస్ చేసింది,
ఢిల్లీకి పంపింది, అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆ బిల్లును ఆమోదించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షాన్ని, మిగతా సంఘాల నాయకులందరినీ కూడా కలుపుకొని ఢిల్లీకి పోయి ప్రోగ్రామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే కానీ ఎప్పుడు కూడా ఆ పని చేయలేదు రేవంత్ రెడ్డి గారు. కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద కూర్చొని మాట్లాడి మాకు రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి వనరులు ఉన్నాయి, ఆ వనరుల ప్రకారం మేము చేయగలుగుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఆర్డినెన్స్ తెచ్చి పాత చట్టంలో చిన్న సవరణ చేసి ఆ సవరణ మేము ఎన్నికలకు పోతాం, మాకు ఆర్డినెన్స్ ద్వారా నిలబడుతుంది అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఆర్డినెన్స్ నుంచి కూడా వెనక్కి తీసుకుని మళ్ళీ ఆర్డినెన్స్ మేము కూడా పార్లమెంట్ పంపించినాం. అది సో మొన్న కేవీ గౌడ్ గారు మొన్న ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి మాటల్లో మనం చూడొచ్చు. ఒకవైపు రాహుల్ గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, సోనియా గాంధీ రాలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రిజర్వేషన్ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడుంది అని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు, బీసీ సంఘం నాయకులు కూడా చాలా మంది ఇదే అంశాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు కూడా రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో చేస్తాం, ఇక ఇప్పటి నుంచి యుద్ధమే అని చెప్పారు. సో ఇక రిజర్వేషన్లు అనేది అందని ద్రాక్షే అన్నది ముఖ్యమంత్రి మాటల్లో కనిపిస్తోందా? సో ఇప్పుడు ఇక పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాల్సిందేనా? తీసుకోని పక్షంలో అంటే పార్టీ పరంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదంటే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు, ఇది మళ్ళీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రావాల్సినటువంటి ఆదేశాలే. సో ఆ విధంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? అయితే ఇక్కడ ఢిల్లీకి వెళ్ళిన క్రమాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మొదటిసారి కాదు, రెండోసారి కూడా ఢిల్లీకి వెళ్ళి ఎప్పుడు కూడా అఖిలపక్షాన్ని తీసుకెళ్లమని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం తరఫు నుండి అనేక సందర్భాల్లో రిప్రజెంట్ చేసినా కానీ అఖిలపక్షం గురించి కనీసం చర్చ కూడా పెట్టకుండా ఇక్కడ ఆర్డినెన్స్ పాస్ చేసి ఆర్డినెన్స్ ద్వారా మేము చట్టానికి మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ కూడా ఆ అంశాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీగానే వెళ్ళాడు. సరే, కాంగ్రెస్ పార్టీగానైనా వెళ్ళి అక్కడ ఏమైనా చేసిండా అంటే అక్కడ పార్లమెంటు బయట ఒక రోజు ఒక 4-5 ఎంపీలు బయట నిలబడి 42% రిజర్వేషన్లకు బీజేపీ సహకరించాలని చెప్పేసి కొద్దిసేపు హౌస్ బయట నినాదాలు చేశారు తప్ప హౌస్ లోపల ఎక్కడ కూడా వాళ్ళ యొక్క నాయకత్వం ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత తదనంతరం రెండవ రోజు ఆ జంతర్ మంతర్ దగ్గర ధర్నా అన్నారు. ఈ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొన్ని బీసీ సంఘాలు ఆయనతో పాటు వెళ్ళి అక్కడ కూర్చొని మా రాహుల్ గాంధీ గారు వస్తారు, మల్లికార్జున ఖర్గే గారు వస్తారు, ప్రియాంక గాంధీ గారు వస్తారు, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం అంతా కూడా వస్తారు అని చెప్పేసి బయట ప్రచారం చేస్తారు. కానీ ఈయన చెప్పిన దాంట్లో ఏ ఒక్కరు కూడా రాలేదు. దీన్ని బట్టే సమాజానికి అర్థమైంది వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయం అర్థమైంది. వీళ్ళకు ఆ బీహార్ లో జరిగేటువంటి ఎన్నికలు ముఖ్యం, అక్కడ ఓట్ల లిస్ట్ లో గల్లంత అయింది అనేటువంటిది ఒకటి, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేయడం ఒకటి, ఈ రెండు పనులు ప్రధాన అంశంగా తీసుకొని ముందుకు పోతాం. మీ పాయింట్ పైన మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందుబాటులో ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు, చిత్తశుద్ధి లేదు అని బీసీ సంఘం నాయకులు కేవీ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఢిల్లీలోనే అర్థమైపోయింది, జంతర్ మంతర్ దీక్షే తారుమారు చేసిండ్రు. సో బీసీల పైన చిత్తశుద్ధి లేదు, కులగణన మొదలు పెడితే అసెంబ్లీలో చేసినటువంటి బిల్లు వరకు అదే జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే రియాక్షన్ వచ్చింది. మీకు బీహార్ ఎన్నికల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఓట్ల మీద ఉన్నది తెలంగాణ రాష్ట్రం మీద లేకపోయే, కనీసం ఢిల్లీలో పక్కనే ఉండి వచ్చి అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇదేనా తెలంగాణకు అధిష్టానం ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అన్నది ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అమలవుతుందా లేదని రాష్ట్రం మొత్తం కూడా బీసీలు ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారు నర్సయ్య గౌడ్ గారు ఈ అంశాలకి? వాయిస్ క్లియర్ ఉందండి? యా. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. కొంతమంది నిర్వీర్యం చేయడానికి మాట్లాడే మాటలకు నేను పెద్ద విలువ కలుసుకోలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి గత 20 నెలలుగా ఇచ్చిన హామీని అన్ని రకాలుగా చట్ట పరిధిలో అన్ని రకాలుగా తీసుకెళ్లి బిల్లులు చేసి ఆమోదించి ప్రతిపక్షాలు కూడా ఆమోదించినాయి, అందరూ కూడా ఢిల్లీకి పంపించినాం. కానీ ఢిల్లీకి పోదాం అఖిలపక్షం రమ్మని ఎంపీలకు పిలిస్తే కూడా ఎవరు రానటువంటి పరిస్థితి. బయట కూర్చొని టీవీలలో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అది చిత్తశుద్ధి లేదు, ఇది చిత్తశుద్ధి లేదంటే చేసేవాడికి తెలుస్తుంది బాధ. మేము ఏది ఏమైనా 42% ఖచ్చితంగా రిజర్వేషన్ల కోసం రండి అని చెప్పేసి ఎవరికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయా లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలక, బీఆర్ఎస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలక, బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేక అధికారికంగా లేఖ రాసి పిలిచారా? సో అలా రాసి పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళని తప్పులో పడవచ్చు. ఒకవేళ మీరు అదే అంశం మాట్లాడితే కనుక అట్లాంటి లెటర్లకు సంబంధించిన వార్త ఒకటి కూడా లేదు, రాలేదన్నది. ఎంపీలకు సమాచారం ఇస్తే కూడా అఖిల పక్షం మాట్లాడదామంటే ఎంపీలు కూడా రాలేదు. ఢిల్లీకి ఇన్వైట్ చేశారా?
అందరు సార్ రావాలా సార్, నేను ఏమంటున్నా అందరికి బాధ్యత లేదా, పోదాం రండి పలానా రోజు డేట్ డిసైడ్ చేసిన తర్వాత ఎక్కడో అక్కడ కూర్చుకొని కూర్చుంటే రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? ఏమన్నా అంటే అది లేదు ఇది లేదు చిత్తశుద్ధి లేదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. చిత్తశుద్ధి ఏడు లేదు. 18 నెలలు 20 నెలలు కాలేదు గవర్నమెంట్ వచ్చి, ఇచ్చినటువంటి హామీ మీద కసరత్తు చేసింది, జనగణన చేసింది, కులగణన చేసింది. ఒక్క నిమిషం నర్సయ్య గౌడ్ గారు 1 సెకండ్. కేవి గౌడ్ గారు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. కేవి గౌడ్ గారు ప్లీజ్. ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు బాగా గుర్తుంచుకోవాలి, కులగణన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల పూర్తి చేస్తా అన్నారు. అందులో భాగంగా ఒక జీవోని రిలీజ్ చేశారు. వచ్చిన 3 నెలల లోపల ఒక జీవోని రిలీజ్ చేసి 150 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత 9 నెలలు గడిచినప్పటికీ కూడా కులగణన ఫైల్ ఎందుకు ముందుకు కదలలేదు అనే దాంట్లో చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రెండోది, మేము ఢిల్లీకి మొదటిసారిగా మీరు శాసనసభలో బిల్లులు ఆమోదించినప్పుడు బీసీ సంఘాలు అన్ని కూడా వచ్చినాయి, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం కూడా మీతో పాటు వచ్చింది. ఢిల్లీలో కూడా ఒక్క బడ్జెట్ లో కేటాయింపులు కూడా మీరు కేటాయించలేరు. అక్కడ నియామకాలలో కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా 42% మీరు ఇంప్లిమెంట్ చేసలేరు. కేబినెట్ లో కూడా 42% ఇవ్వాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి గారి ముందరనే అడగడం జరిగింది. మీరు రెండోసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అధికారికంగా ఎవరు లీడ్ తీసుకున్నారు? పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారా? ఎవరు లీడ్ తీసుకున్నారు? ఏ పార్టీల నాయకులకు, అధ్యక్షులకు మీరు లెటర్ల ద్వారా లేకపోతే రాతపూర్వకంగా మీరు ఎవరెవరిని ఇన్వైట్ చేశారు? మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. నర్సయ్య గౌడ్ గారు ప్లీజ్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు చెడగొట్టే వాళ్ళు మస్తు మంది ఉంటారు సార్. అడవులు మాట్లాడేది నోటికి వచ్చినట్టు, తెలిసింది తెలియనట్టు, ఉన్నట్టు లేదు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దానికి నేను పెద్ద వాల్యూ ఇవ్వదలుచుకోలేదు. కానీ నేను ఒక క్లియర్ కట్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, పార్టీ ఆయన ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఆయన ఒక బీసీ సంఘం నాయకులు, ఆయన ఒక బాధ్యతాయుతంగా అడిగారు, దానికి సమాధానం చెప్పారు. ఆయన చెడగొట్టాల్సినటువంటి అవసరం లేదు, బీసీల తరఫున మాట్లాడుతున్నారు, మీరు పార్టీ తరఫున సమాధానం చెప్పారు. ఇప్పుడు నేను అనకూడదు కానీ వారు మాట్లాడిదంటే ఏమైనా చిత్తశుద్ధి ఉందండి? కేవి గౌడ్ గారు మాట్లాడిదంటే ఏమన్నా ఆలోచన ఉంది కాబట్టి ఆమరణ నిరాహార దీక్షలు చేసిన ఆమరణ నిరాహార దీక్షలు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. వినండి, మీరు మాట్లాడేదంటే చిత్తశుద్ధి ఉందా? కొంచెమైనా చిత్తశుద్ధి ఉందా? ఒక రాజకీయ నాయకుడు విమర్శించినట్టు మాట్లాడడం తప్పితే మీరు బీసీ నాయకునిగా మీరు ఎన్నిసార్లు పోయి కలిసిరండి ముఖ్యమంత్రి గారిని? మీరు ఎన్నిసార్లు పోయి మీరు వివరాలు తెలిపిండ్రు, సూచనలు ఇచ్చారు? ఢిల్లీకి ఎందుకు పోలేదు? మిమ్మల్ని ఒట్టు పెట్టి పిలవాలా? మీరు పోవాలి వెనకంగా. ఇవన్నీ నేను అనదలుచుకుంటే ఉందంట. నేను కూడా బీసీ నాయకుడిని కాబట్టి బాగుండదు. మన ఇద్దరు కొట్లాడుకోవడం కాదు. మీరు మాట్లాడేటప్పుడు ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించడం తప్పు. ఎందుకంటే ప్రభుత్వము కొద్ది టైములోనే కులగణన చేసింది, దాని తర్వాత వాళ్ళ ఎక్స్టెన్షన్ టైం ఇచ్చింది, తర్వాత దాని మీద ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసింది. ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇది చేయకుంటే అది చేయకుంటే శాసనసభలో బీజేపీ బీఆర్ఎస్ అందరూ ఎందుకు మద్దతు ఇస్తారు? ఎందుకు ఏకగ్రీవం చేస్తారు? ఏకగ్రీవం చేసిన తర్వాత బండి సంజయ్ ముస్లింస్ అంటారు. మరి అప్పుడు పెట్టినప్పుడు శాసనసభలో పెట్టినప్పుడు కనిపించలేదా? ఇవన్నీ తప్పించుకునే మాటలు. బీఆర్ఎస్ 14వ తారీఖు నాడు బీసీ సభ పెడతారని వాళ్ళు ఎత్తేసుకుంటారు. ఎంతసేపు విమర్శించడం అంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, దీంతో ఇతర పార్టీలు కష్టకాలంలో పడతా ఉన్నాయి, తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు అన్న ఆలోచనతోటి ఇక ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేంట్లో చిత్తశుద్ధి లోపించింది? వీళ్ళ బిల్లులు పాస్ చేయడంలోనా, లేకపోతే లాస్ట్ కు కనీసము ఈ బిల్లు పాస్ అవుతాయి బీజేపీ తొక్కి పడుతుందా అన్న ఉద్దేశంలో పార్టీ పరంగా అవుతుందన్న దాని మీద ఏం కనిపిస్తుంది మీకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఎట్లా ఉంటుంది? పార్టీ పరంగా ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇస్తే మిగతా పార్టీలు కూడా అదే విధంగా ఇవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు అగ్రవర్ణాలకు ఇచ్చినా గానీ మళ్ళీ నష్టపోయేది బీసీలే ఉంటుంది. ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏమైనా పెట్టి నిర్ణయం తీసుకుంటారా అన్ని పార్టీలను కలిపి? ఒక్క నిమిషం అన్న, 4-5 రోజులలో ఖచ్చితంగా కీలక విషయాలు బయటకు వస్తాయి. కీలక సమావేశం జరుగుతుంది. ఎవరి చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది. ఒకవేళ ఎవ్వరు సహకరించకపోయినా లాస్ట్ కు పార్టీ పరంగానైనా 42% ఇస్తామని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఎవరు ఏ రకంగా బీసీలకు న్యాయం చేసారో అందరికీ తెలుసు. 34% ఉన్నది 23% తీసుకొచ్చింది ఎవరో తెలుసు. 14వ తారీఖు నాడు సభ పెడతారని ఎత్తేసింది ఎవరికో తెలుసు. ఇలా బీఆర్ఎస్ నేనేమంటున్నా, నేనేమంటున్నా సరే, మీరు 14 బీఆర్ఎస్ వాళ్ళ గురించి అంటున్నారు కానీ ఉన్న పరిస్థితులు, పండుగలు, వాతావరణం బాగాలేదు, వర్షాలు ఉన్నాయి, ఆ కారణంతో వాళ్ళు పోస్ట్ పోన్ చేశారే తప్ప వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయలేదు నాకు తెలిసి.
నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు, వాతావరణ పరిస్థితి బాగాలేదు అన్న ఉద్దేశం. సార్ మనకున్నది 46 days. మొన్న ఢిల్లీ పోయారు, జంతర్ మంతర్ పోయిండు, అక్కడ ధర్నా చేసిరు. ఏ బీఆర్ఎస్ వాళ్ళు ఏ బీజేపీ వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు? ప్రభుత్వం తరఫున పిలిస్తే రావాలి కదా. ప్రభుత్వం తరఫున బీసీ సంఘం నాయకులను కొంతమందినే తీసుకునేవారని చెప్పేసి ఇందాక కేవీ గౌడ్ గారు ఒక మాట అన్నారు. అన్ని బీసీ సంఘాలు కలుపుకోవడంతో పాటు ప్రతిపక్షాలను కూడా కలుపుకోవాలి కదా. ఆ రోజు మీరు ప్రతిపక్షాలు మీరు ఇప్పుడు ఒకటి నర్సయ్య గౌడ్ గారు వన్ సెకండ్ ఇప్పుడు ఒకటి ప్రభుత్వం తరఫున మీరు ఒక పని కార్యక్రమం ఢిల్లీలో చేస్తున్నారు. రండి అందరం కలిసి కొట్లాడదాం అంటే రానులను తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు పిలవకుండా వాళ్ళు రాలేదు, వాళ్ళ చిత్తశుద్ధి కరెక్ట్ గానే కాదు. శ్రీకాంత్ గారు నేను దీన్ని రద్దు చేయదలుచుకోలేదు. స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎవరో ఒకరిద్దరు విమర్శించినంత మాత్రాన మేము చేసే పనిలో వెనకాడుకు మీరు చేసే పని 100% యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒక పెద్ద సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా స్వాగతిస్తాం, అందరూ స్వాగతించాల్సిందే, బీసీ సంఘాలు కూడా స్వాగతించారు. కానీ వెళ్ళే అడుగులు సవ్యంగా లేవు అన్నదే ప్రధానమైనటువంటి అంశం. శ్రీకాంత్ గారు 18వ తారీఖు లోపల ఒక సంచలన నిర్ణయం ఉంటది. బీసీలను మేము కాపాడుకుంటాం, బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాం. అప్పుడు మిగతా పార్టీల వాళ్ళు ఏం చేస్తారు, ఏం మాట్లాడారు బయటికి వస్తాయి. అప్పుడు తెలుస్తుంది ఎవరి రంగు అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. మేము బీసీలకు ఇచ్చిన మాటను 600 అయినా నేను చూద్దాం. Let's see. Thank you so much, కేవీ గౌడ్ గారు, నర్సయ్య గౌడ్ గారు. Thanks for joining. మొత్తానికి 18వ తారీఖు లోపు సంచలనమైనటువంటి వార్త. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతోంది, ప్రభుత్వం నుంచి ఎట్లా నిర్ణయం రాబోతోంది, కొత్త పద్ధతిలోనే ఎన్నికలు జరగబోతున్నాయా, లేదంటే ముందుగా లోకల్ బాడీ ఎన్నికలు జరిపి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? సో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది పార్టీ తరఫున లేదా ప్రభుత్వం తరఫున 15 తర్వాత రాబోయే 2 రోజులు ఎట్లా నిర్ణయాలు ఉండబోతున్నాయి ఏంటన్నది చూడాలి. బట్ ఈ అంశం మాత్రం పొద్దున తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం అనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటుంది అని ఇంతవరకు ఎక్కడా కూడా ప్రకటించలేదు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాహుల్ గాంధీ రేపు పొద్దున ప్రధానమంత్రి అయితేనే రిజర్వేషన్లు అయితే 24 గంటల్లో అని చెప్పిన కామెంట్ వెనక అప్పటి వరకు కావు అన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి మాటలు అర్థమైంది. ఇక ఏం చేస్తారు, ఈ ఫైట్ ఈ కొట్లాట ఉంటూనే ఉంటుంది భవిష్యత్తులో కూడా. ఇది చివరి అంకం కాదు, ఇది మొదటి అంకమే అని బీసీ సంఘం నాయకులు అంటున్నారు. లేదు ఇక అంతిమ కొట్లాట అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. బట్ ఇది అంతిమం కాదు, ఇది మొదటి చివరి అంకం కాదు. మొదటి దశలోనే మొదటి అడుగులోనే ఉంది బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం. 42% కామారెడ్డిలో ప్రకటించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటారా, లేదంటే అన్ని పార్టీలను కలిపి ఏమైనా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మిగతా పార్టీలు కూడా తమ దారిలోనే రావాలని చెప్పేటువంటి అవకాశం ఏమైనా ఉండబోతుందా? మిగతా పార్టీలు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ బీసీలకు పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇస్తే అన్ని కులాలను కలుపుకొని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? మిగతా కులాల సంఖ్య కూడా ప్రభుత్వం దగ్గర ఉందా? లేదంటే గతం నుంచి ఉన్నటువంటి మొదటి పై వరుసలో ఉన్నటువంటి బీసీ 4 కులాలకు మాత్రమే అవకాశాలు వస్తాయా? ఇప్పటికే ముస్లింలకు సంబంధించి దీంట్లో 10% రిజర్వేషన్లు ఉంది అంటూ అటు బీజేపీ ఒకవైపు ఇప్పటికే విమర్శలు చేస్తోంది. హిందూ ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ లాగా కాంగ్రెస్ పార్టీ చేసిందంటూ వాళ్ళు చేస్తున్నటువంటి అంశం. హిందూ బీసీలు ముస్లిం బీసీలని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇది విభజన, ఈ కుల విభజన. చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. 18 లోపు కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.